ఫ్రెండ్స్, ఈరోజైతే నేను గులాబ్ జామ్ చేసుకున్నానండి. ఇంట్లో ప్యాకెట్ చాలా రోజుల నుంచి ఉంది, ఇంకో 2 monthsలో ఎక్స్పైర్ అయిపోతుందని. చూడండి, నేను తిందామని తెచ్చుకుంటే మా బుడ్డిగాడు గిన్నె పట్టుకొని పోతుంది. తినొద్దా అంటే తినదు, కానీ చాలా బాగా వచ్చాయండి. జ్యూసీగా మెత్తగా. చాలామందికి అందరికీ వచ్చానుకో ఈజీ ప్రాసెసే కాబట్టి, బట్ కొందరికి ఏంటంటే అవి పెద్దగా పొంగవు అండ్ ఉండలు మధ్యలో అలా గట్టిగా ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలంటే చిన్న టిప్స్ పాటించండి. చూడండి, ముందైతే పిండి వేసుకొని మనము లైట్గా, మీ దగ్గర వాటర్ ఉంటే వాటరు, మిల్క్ ఉంటే మిల్క్, అది మీ ఇష్టం అండి ఏదైనా కానీ. సో నేనైతే ప్రజెంట్ వాటరే వేస్తున్నాను, మిల్క్ లేవు. మనము చపాతీ పిండిలాగా గట్టిగా పిసకూడదండి. పిండిని గట్టిగా పిసికితే ఏంది అంటే ఉండలు చేసి అవి వేయించినప్పుడు లోపల అలాగే గట్టిగా ఉండిపోతుంది మిడిల్లో. అందువల్లే గట్టిగా వస్తుంది. కాబట్టి పిండి గట్టిగా చపాతీ పిండి పిసకకుండా ఇలా ఫింగర్స్తోనే మొత్తం కలుపుకుంటూ ఉండాలి, పిండి అంతా ముద్దలా అయ్యే వరకు. చూడండి, నేనైతే ఏమి చపాతీ పిండి పిసకట్లేదు, జస్ట్ ఫింగర్స్తోనే కలుపుతున్నాను. ఇలా ముద్దలాగా ఫింగర్స్తోనే కొంచెం వాటర్ మన ఎంత కన్సిస్టెన్సీ కావాలో మనం పోసుకుంటూ కొంచెంగా పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. పక్కన మా బుడ్డది మాట్లాడుతున్నాను, అమ్మ అలా కలుపు ఇలా కలుపు నేర్పిస్తుంది నాకు. సో మా పాపతో మాట్లాడుతూ చేస్తున్నాను. చూడండి, ఇలా ఫింగర్స్తో నేను మొత్తం కలిపేసాను. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసాను, అంటే చేతికి అంటుకునింది అంతా దానికి వచ్చేసేలాగా లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం లైట్గా ప్రెషర్ ఇచ్చేసి ముద్దలాగా చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదండి, గట్టిగా చేసిందంటే మనకు ఉండలు గట్టిగా వచ్చేస్తాయి. సో ఫింగర్స్తో లైట్గా కలిపేసి ఇలా ముద్దలు అయిన తర్వాత మాత్రమే లైట్గా కలిపేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ పిండి రెడీ అయిపోయిందండి గులాబ్ జామున్ చేసుకోవడానికి. సో ఇలా కలిపిన దాన్ని ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసి ఇంకొంచెం పిండి చూడండి, ఇలా ఉండాలండి. లోపల మనం కలిపిన పిండికి తెలుస్తుంది కదా, బబుల్స్ టైప్లో ఎంత స్మూత్గా ఉందో. ఇలా ఒక 5 minutes పక్కన పెట్టేసి ఇలా షుగర్ పాకం చేసుకుంటున్నాను. నేనైతే 2 cups-కి 1/2 cup వాటర్ పోసానండి. సో ఇంకా చక్కెర పాకం వచ్చేలోపు నేను గులాబ్ జామున్ మళ్ళీ ఇంకొకసారి పిండి కలిపేసి చిన్న ఉండలు చేసుకుంటున్నాను. ఉండలు కూడా మనకి పగుళ్ళు రాకుండా ఉండాలి అంటే ఇలా ప్రెషర్ పెడుతూ వస్తాలండి, రౌండ్గా వస్తాయి. అలాగే పగుళ్ళు అనేది రావు. ఉండలు రుద్దేటప్పుడు మాత్రం మనం ప్రెషర్ పెట్టాలి, పిండి కలిపేటప్పుడు ప్రెషర్ పెట్టకూడదు. సో పిండి కలిపేటప్పుడు ఏంటంటే ఫింగర్స్తో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు మాత్రం ప్రెషర్ పెడుతూ రుద్దాలండి రౌండ్గా. అప్పుడే మనకి ఉండ అనేది వేగినప్పుడు లోపల గట్టిగా రాకుండా ఉంటుంది. అలాగే ఇలా ఉండలకి క్రాక్స్ లేకుండా వస్తాయి. చూడండి, నేను చేసినవన్నీ మీకు చూపిస్తాను కూడాను. సో ఈ 2 టిప్స్ కానీ మీరు పాటించారు అంటే మీకు కూడా చాలా బాగా వస్తాయండి గులాబ్ జాము. చాలా సింపులేనండి గులాబ్ జామ్ చేయడము. బట్ కాకపోతే కొందరికి ఏంటంటే పగిలిపోతుంటాయి, కొందరికి ఏంటంటే మిడిల్లో కొంచెం గట్టిగా ఉంటుంది. చూడండి, నేను ప్రెషర్ పెట్టి ఉండలు చేశాను లైట్గా. చూడండి, ఒక్క క్రాక్ కూడా లేకుండా ఇంత బాగా వచ్చాయి. ఇలా మనకి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. దీనికి ఏం పాకం ఉండాలని ఏం లేదండి, జస్ట్ కొంచెం లైట్గా వస్తే చాలు. నేను ఇది క్రిస్టలైజ్ కాకుండా ఉండడానికి లైట్గా లెమన్ వేసి యాలకల పొడి వేసాను. ఒక్కొక్క ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇది ఆయిల్ ఫ్రై అయిందా లేదో చెక్ చేద్దామని ఒకటి వేసాను. మనము ఆయిల్ హీట్ అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉండాలండి. లేదు హై ఫ్లేమ్లో పెట్టాము అంటే అవి తొందరగా కాలిపోతాయి, మిడిల్లో అనేది ఉడకదు పిండి. సో మీడియం టు హై స్లో చేసుకుంటూ మనము ఉండలన్నీ వేయించాలి. చూడండి, నేను మీడియం కన్వర్ట్ చేశాను. ఆల్మోస్ట్ వేగిపోయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఇవి చల్లారిపోయేప్పటికీ మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. సో అన్నీ ఇలాగ చూడండి, నాకు నూనెలో వేసి వేయించేటప్పుడు కూడా నేను చేసిన సైజ్ కంటే కొంచెం పెద్దగా వచ్చేసాయి. ఇవి మనం పాకంలో వేసిన తర్వాత ఇంకొంచెం పెద్దగా అవుతాయి. చూడండి, రెడీ అయిపోయిందండి నా గులాబ్ జామ్ అయితేను. చాలా జ్యూసీగా చూడండి, అస్సలు గట్టిగానే లేదండి. ఇలా పట్టుకుంటే స్మూత్గా విరిగిపోయేలాగా చూడండి, అసలు ఉండే లేకుండా ఎంత స్మూత్గా ఉందో జ్యూసీ. పాకం కూడా నేను ఎక్కువ వేయనండి, ఎందుకంటే